బ్రేకింగ్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో 20 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,95,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నీటి మట్టం సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.40 అడుగులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 295.7040 టీఎంసీల నీరు ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టు తెలిసింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా నది సంబంధించినటువంటి ప్రాజెక్టులలోని పూర్తి స్థాయిలోని జలమయమైనటువంటి పరిస్థితి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలలోని జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగాను పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడటంతో నదులన్నీ నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే నాగార్జున సాగర్ సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఒక్కసారిగాను ముందస్తుగాను సంబంధించినటువంటి బ్యారేజ్ కెపాసిటీని అంచనా వేసుకొని ఉదయం మొన్న జరిగినటువంటి 3 days క్రితం నుంచి వరద నీరుని దిగువ ప్రాంతానికి వదులుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి చూసినట్లయితే 590 అడుగులు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి జలాశయం ఉండగా 586 అడుగులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వాటర్ సంబంధించినటువంటి చూసినట్లయితే శ్రీశైలం సంబంధించినటువంటి ఎగువ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో 4 లక్షల క్యూసెక్లు రోజువారీగా వస్తున్నటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి 4 లక్షల క్యూసెక్ వాటర్ ను దిగువ ప్రాంతానికి 20 గేట్ల ద్వారా 3,80,000 క్యూసెక్ ని పంపడం జరుగుతుంది. ఇది నాగార్జున సాగర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ కెనాల్ కూడా సంబంధించినటువంటి గేట్ల ద్వారా పూర్తిగా కెనాల్ వాటర్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి 312 టీఎంసీలకు గాను 296 టీఎంసీలు ఇప్పటికే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇది నాగార్జున సాగర్ లోని ఉన్నటువంటి తాజా పరిస్థితి. కిరణ్మయ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.